అక్క, నేనొక విషయం అడగాలి, తప్పుగా అనుకోవు కదా? అడుగు గీత, మనలో మనకెందుకు దాపరికాలు అని అంది సరిత. అక్క, నువ్వు చేసే ప్రతి పనిని అత్తయ్య గారు బావగారు ఒక్కటే విమర్శిస్తుంటారు. అది బాలేదు ఇది బాలేదు అని వంకలు పెడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఒక్క పనిలో కూడా నీకు సహాయం చేయరు. అత్తయ్య గారు రోజంతా ఖాళీగానే ఉంటారు కదా, కనీసం కూరగాయలు తరిగి ఇవ్వచ్చు కదా. ఒక పనిలో సహాయం చేయకపోగా వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నీకేమి బాధ అనిపించదా అక్క? అది రఘురామయ్య ఇల్లు. ఆయన ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి. క్రమశిక్షణ, పద్ధతి అనే పదాలు ఆయన నోటి వెంబడి తరచూ వస్తూనే ఉంటాయి. ఆయన భార్య అనసూయమ్మ లక్ష్మీదేవి లాంటి రూపం ఉంటుంది, కానీ నోరు తెరిస్తే మాత్రం నిప్పులు కురుస్తాయి. ఎవరిని ఒక్క మాటలో మెచ్చుకోవడం ఆమె జీవితంలో లేదు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ప్రకాష్ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. చిన్న కొడుకు కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ప్రకాష్కు సరితతో వివాహమై 5 ఏళ్లు దాటింది. వారికి 3 సంవత్సరాల పాప చిన్మయి. సరిత చాలా పద్ధతి గల అమ్మాయి. ఎంత కష్టమైనా నవ్వుతూ భరించే మనస్తత్వం. ఉదయం 5 గంటలకే లేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెట్టి అందరికీ కాఫీలిచ్చి వంటగదిలోకి దూరిపోతుంది. కానీ అనసూయమ్మకు మాత్రం సరిత చేసే ఏ పని నచ్చదు. ఒకరోజు ఉదయం సరిత గదిలో నుంచి హడావిడిగా వంటగదిలోకి వెళ్తుండగా అనసూయమ్మ హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న రఘురామయ్యతో గట్టిగా అనడం మొదలుపెట్టింది. ఏమండి, కాలం ఎంత మారిపోయిందో చూసారా? అప్పట్లో మేం కోడళ్ళుగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే లేచి బావి దగ్గర నీళ్లు తోడి ఇల్లంతా కడిగేవాళ్ళం. ఈ తరం కోడళ్లకు సుఖం ఎక్కువైపోయింది. సూర్యుడు నెత్తి మీదకు వస్తున్నా ఇంకా వంటగదిలో శబ్దాలు వినిపించవు అని దెప్పి పొడిచింది. సరిత ఆ మాటలు వింటూనే వంటగదిలోంచి బయటికి వచ్చి, అత్తయ్య, పాప రాత్రి కొంచెం ఏడ్చింది, అందుకే కాస్త ఆలస్యమైంది. ఇదిగోండి కాఫీ అంటూ కప్పు అందించింది. అనసూయమ్మ కాఫీ కప్పు అందుకొని ఒక గుటక వేసి ముఖం చిట్లించింది. చిచ్చి, ఏం కాఫీ ఇది సరిత? డికాషన్ ఎక్కువైందా, పాలు తక్కువయ్యాయా? అసలు నీకు కాఫీ పెట్టడమైనా వచ్చా? 5 ఏళ్లుగా ఇంట్లో ఉంటున్నావు. నా కొడుక్కి నీ మామగారికి కాఫీ ఎలా పెట్టాలో ఇప్పటికే తెలుసుకోలేకపోయావు. ఆ బుద్ధి ఎక్కడ పెట్టి చేస్తున్నావో పని అని కసురుకుంది. రఘురామయ్య కూడా భార్య మాటలకు ఖండించకుండా, అవునమ్మా సరిత, కాస్త చూసి చెయ్యి. పొద్దున్నే కాఫీ బాగుంటేనే కదా రోజు బాగుంటుంది అని సర్దబోయాడు. సరిత కళ్ళల్లో నీళ్లు తిరిగినా, సరిగ్గానే పెట్టానత్తయ్య, రేపటి నుండి చూసుకుంటాను అని చెప్పి మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో ప్రకాష్ ఆఫీస్కు రెడీ అవుతూ హాల్లోకి వచ్చాడు. అనసూయమ్మ వెంటనే ప్రకాష్ని పిలిచింది. చూసావారా ప్రకాష్, నీ పెళ్ళానికి ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఒక కాఫీ ముక్క సరిగ్గా పెట్టడం రాదు. వంటలో ఉప్పు ఎక్కువైందని నిన్న మీ నాన్నగారు తిండి తినలేకపోయారు. నువ్వైనా కాస్త చెప్పురా నీ పెళ్ళాంకు సరిగ్గా వండమని. తల్లి మాటలకు ఎప్పుడూ ఎదురు చెప్పని ప్రకాష్, సరిత, అమ్మ చెప్పేది నీ మంచికే కదా. వంట విషయాల్లో కాస్త శ్రద్ధ పెట్టొచ్చు కదా. ఆఫీస్కి వెళ్లే ముందు నాకు రోజు మీ గోలలేంటి అని అరిచాడు. సరిత ఆ మాటలు విని నిట్టూర్చింది. భర్త అయినా తనకు మద్దతుగా నిలబడతాడేమో అనుకుంటే అతడు ఎప్పుడూ తల్లిచాటు బిడ్డలాగే మాట్లాడతాడు. అయినా సరే ఏ రోజు సరిత ఎదురు మాట్లాడలేదు. తన బాధను గుండెల్లోనే దాచుకొని కూతురు చిన్మయ్యిని చూసుకుంటూ కాలం గడుపుతోంది. కొన్ని నెలల తర్వాత చిన్న కొడుకు కళ్యాణ్కు గీత అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. గీత కూడా ఒక మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమె ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి. అలాగని సంస్కారం లేనిది కాదు. ఎవరైనా అన్యాయంగా మాట్లాడితే అస్సలు సహించదు. ముక్కుసూటిగా మాట్లాడడం ఆమె నైజం. గీత తల్లిదండ్రులు జానకమ్మ, శివరామయ్య. ఇద్దరూ ఉద్యోగస్తులే. చిన్నప్పటి నుండి గీత తన ఇంట్లో ఒక అద్భుతమైన వాతావరణాన్ని చూసింది. తండ్రి శివరామయ్య ఆఫీస్ నుండి రాగానే తల్లికి వంటలో సహాయం చేసేవాడు. ఇద్దరూ కలిసి ఇల్లు సర్దుకునేవారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమిస్తూ ఉండేవారు. భార్యాభర్తలంటే ఇద్దరూ సమాన భాగస్వాములు అనే భావన గీత మనసులో బలంగా నాటుకుంది. కళ్యాణ్తో పెళ్ళైన తర్వాత కొత్త కోడలిగా గీత ఆ ఇంట్లో అడుగుపెట్టింది. గీతకు ఘనస్వాగతం లభించింది. కానీ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే అక్కడి వాతావరణం ఆమెకు వింతగా, కాస్త ఇబ్బందికరంగా అనిపించసాగింది. మొదటి రోజు ఉదయం గీత నిద్రలేచి హాల్లోకి వచ్చింది. వంటగదిలో సరిత ఒంటరిగా కష్టపడుతుండడం గమనించింది.
అత్తగారు అనసూయమ్మ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ వంటగది వైపు చూసి కేకలు వేస్తోంది. ఏ సరిత, ఆ టిఫిన్ ఇంకా ఎంతసేపు అవుతుంది? కళ్యాణ్ గీత పెళ్లి చేసుకొని మొదటిసారి ఇంట్లో అడుగుపెట్టారు. వాళ్లకు వేడివేడిగా టిఫిన్ చేసి పెట్టమన్నాను కదా, ఇంకా ఎంతసేపు చేస్తున్నావు? అని గద్దించింది. సరిత వంటగదిలో నుంచి, అవుతోంది అత్తయ్య, చట్నీ కూడా అయిపోయింది, 2 నిమిషాల్లో తెస్తాను అని సమాధానం ఇచ్చింది. ఇదంతా గమనిస్తున్న గీతకు ఆశ్చర్యం వేసింది. ఇంట్లో ఇంతమంది ఉండగా పెద్ద కోడలొక్కతే ఎందుకు అంత కష్టపడుతోంది? అత్తగారు కనీసం కూరగాయలు కూడా కోయకుండా అలా ఎలా ఆజ్ఞలు వేస్తోంది అని అనుకుంది. టిఫిన్ టేబుల్ మీద పెట్టినప్పుడు ప్రకాష్ ఒక ముద్ద తిని, ఏంటి సరిత, చట్నీలో ఉప్పు తక్కువైంది. కొత్తగా తమ్ముడు మరదలు వచ్చారు, కొంచెం రుచిగా చేయలేవా? అని అన్నాడు. అనసూయమ్మ వెంటనే అందుకుంది. అదే కదా నేను చెప్పేది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, వంట మీద ధ్యాస ఉండదు. గీత, చూసావా నీ తోడికోడలు చేసే వంటలు ఎలా ఉంటాయో? నువ్వైనా బాగా వండుతావా లేదా? అని అంది. గీత నిశ్శబ్దంగా సరిత ముఖం వైపు చూసింది. సరిత తలదించుకొని నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఎలాంటి కోపం లేదు, కేవలం అలవాటైపోయిన ఒక నిరాశ మాత్రమే కనిపించింది. అదంతా చూసిన గీతకు మనసులో ఏదో ఒక అసంతృప్తి మొదలైంది. అలా 4 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం మగవాళ్ళంతా బయటకు వెళ్లారు. అనసూయమ్మ పక్కింటావిడతో కబుర్లు చెప్పడానికి వెళ్ళింది. ఇంట్లో సరిత, గీత మాత్రమే ఉన్నారు. సరిత అలుపు లేకుండా ఇల్లంతా తుడుస్తుంది. గీత మెల్లగా సరిత దగ్గరకు వెళ్ళింది. అక్క, కొంచెం సేపు కూర్చోవా? ఉదయం నుండి అస్సలు ఖాళీ లేకుండా పనిచేస్తూనే ఉన్నావు అని అంది గీత. సరిత నవ్వి, పర్లేదు గీత, ఈ పని అయిపోతే మళ్ళీ వంటకు రెడీ చేసుకోవాలి, అలవాటే నాకు ఇవన్నీ అని అంది. గీత సరిత చేతిలోని తడువు కర్రను పక్కన పెట్టి ఆమెను సోఫాలో కూర్చోబెట్టింది. అక్క, నేను ఒక విషయం అడగాలి, తప్పుగా అనుకోవు కదా? అడుగు గీత, మనలో మనకెందుకు దాపరికాలు అని అంది సరిత. అక్క, నువ్వు చేసే ప్రతి పనిని అత్తయ్య గారు, బావగారు ఒక్కటే విమర్శిస్తుంటారు. అది బాలేదు, ఇది బాలేదు అని వంకలు పెడుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఒక్క పనిలో కూడా నీకు సహాయం చేయరు. అత్తయ్య గారు రోజంతా ఖాళీగానే ఉంటారు కదా, కనీసం కూరగాయలు తరిగి ఇవ్వచ్చు కదా. ఒక పనిలో సహాయం చేయకపోగా వాళ్ళు అన్ని మాటలు అంటుంటే నీకేమి బాధ అనిపించదా అక్క? ఎలా భరిస్తున్నావు అక్క? బాధ ఎందుకుండదు గీత, నేను మనిషినే కదా. కానీ ఏం చేస్తాం, పెళ్ళైన కొత్తలో మీ బావగారు చాలా మంచివారిలా ఉండేవారు. నాకు వంట పనుల్లో, పాప పుట్టాక పాప విషయాల్లో సహాయం చేసేవారు. ఒకరోజు నాకు చాలా అలసటగా ఉంటే ఆయన వచ్చి గిన్నెలు తోమారు. అది అత్తయ్య గారు చూశారు. అంతే, మీ బావగారికి గట్టిగా క్లాస్ పీకారు. ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవైంది. ఏమని గొడవ చేశారు అత్తయ్య? ఒరే ప్రకాష్, పెళ్ళాన్ని ఒక్కసారి నెత్తికెక్కించుకున్నావంటే ఇక అది చెలరేగిపోతుంది. పొరపాటున ఇది బాగుంది, అది బాగుంది అని మెచ్చుకుంటే నెత్తికెక్కి కూర్చుంటుంది. కట్టుకున్న పెళ్ళాన్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటేనే అణిగి మణిగి ఉంటుంది, నోరెత్తకుండా పడి ఉంటుంది అని చెప్పారు. ఆ రోజు నుండి మీ బావగారిలో చాలా మార్పు వచ్చింది. తల్లి మాట జవదాటని కొడుకు ఆయన. గీత ముఖం కోపంతో ఎర్రబడింది. ఏంటి, అత్తయ్య అలా అన్నారా? ఇంత దారుణమా? మరి బావగారు తన సొంత బుద్ధిని ఉపయోగించలేదా? నేను మీ బావగారికి ఈ విషయమై చాలాసార్లు చెప్పి చూశాను గీత, కానీ ఆయనకు నా మాట కంటే తన తల్లి ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉంది. అమ్మ పెద్దది, ఆమెకు అనుభవం ఎక్కువ, ఆమె చెప్పింది విను అంటారు. మొదట్లో నాకు చాలా కోపం వచ్చేది, ఏడుస్తూ కూర్చునేదాన్ని. కానీ ఆ తర్వాత ఒక విషయం అర్థమైంది. వాళ్ళ మెప్పు కోసం నేనెందుకు నా రక్తం ఉడికించుకోవాలి? నా బిడ్డే నాకు ప్రపంచమైంది. నా కూతుర్ని చూసుకోవటానికైనా నేను ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అని అనుకొని అన్ని పనులు అలా చేసుకుంటూ పోతున్నాను. వాళ్ళు ఎన్ని అన్నా నేను పట్టించుకోవడం మానేశాను అని సరిత తన గుండెల్లోని భారాన్ని వెళ్ళగక్కింది. గీత సరిత చేతులు పట్టుకొని, అక్క, నీ ఓర్పుకు దండం పెట్టాలి. కానీ ఇలా ఎంతకాలం? ఎవరైనా ఒక మాట అంటే తిరిగి వెంటనే సమాధానం చెప్పాలి, లేదంటే మనల్ని ఇంకా తొక్కేస్తారు. మా అమ్మ నాన్నలను చూసి పెరిగాను నేను. ఒకరికొకరు తోడుగా ఉండటమే సంసారం. కానీ ఈ ఇంట్లో జరుగుతున్నది అన్యాయం. నేను ఎలాగైనా ఈ వాతావరణాన్ని మార్చాలి. అత్తయ్య గారికి, బావగారికి బుద్ధి చెప్పాలి అని బలంగా నిశ్చయించుకుంది గీత.
అలా కొన్ని రోజులు గడిచాయి. కళ్యాణ్ గీతలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండటంతో వాళ్ళు ఇంట్లోనే ఉండి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. గీత ఉదయాన్నే తన ల్యాప్టాప్ ముందు కూర్చునేది. సమయం దొరికినప్పుడంతా సరితకు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. ఒకరోజు ఉదయం ఇంట్లో అందరికీ వంట చేయడానికి సరిత హడావుడిగా వంటగదిలోకి వెళ్తోంది. అనుకోకుండా కాలు జారి గట్టిగా కింద పడింది. అమ్మా అమ్మా అని సరిత పెద్దగా కేక పెట్టింది. ఆ శబ్దానికి గీత, కళ్యాణ్, ప్రకాష్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. సరిత కాలు పట్టుకొని విలవిలలాడిపోతోంది. వెంటనే ఆమెను హాస్పిటల్కి తరలించారు. ఎక్స్రే తీసిన డాక్టర్ సరిత కాలు ఫ్రాక్చర్ అయిందని, కనీసం 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ప్లాస్టర్ వేసి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో సరిత మంచానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఇంటి బాధ్యతంతా గీత మీద పడింది. ఒకవైపు ఆఫీస్ ఉద్యోగం, మరోవైపు ఇంటి పనులు, వంట. అనసూయమ్మ కనీసం కోడలి కాలు విరిగిందని కూడా జాలిపడలేదు. పైగా చూసావారా ప్రకాష్, నీ భార్యకు చూసి నడవాలని కూడా తెలీదు. ఇప్పుడు చూడు, ఈ మహాతల్లి 2 నెలలు ఇంట్లో కూర్చొని తింటుంది. పనులన్నీ ఎవరు చేస్తారు? కొత్త కోడలిక ఇంకా ఇంటి పనులు, వంట పనులు సరిగ్గా రావు అని సరిత గది ముందే గొనుగుతోంది. మొదటి రోజు ఉదయం నుంచే గీతకు పరీక్ష మొదలైంది. ఆమె ఉదయాన్నే లేచి వంటగదిలోకి వెళ్ళింది. అనసూయమ్మ ఎప్పటిలాగే సోఫాలో తాపీగా కూర్చొని ఫోన్లో తన బంధువులతో ముచ్చట్లు పెడుతోంది. కనీసం కూరగాయలు తరిగి పెడదామని కూడా అనుకోలేదు. గీత ఒక్కటే వంట చేస్తూ మరోవైపు ల్యాప్టాప్లో ఆఫీస్ మెయిల్స్ చూసుకుంటూ అలసిపోతోంది. అది చూసిన కళ్యాణ్ తట్టుకోలేకపోయాడు. తన భార్య అంత కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోలేక మరుసటి రోజు ఉదయాన్నే లేచి గీతతో పాటు వంటగదిలోకి వచ్చాడు. గీత, నేను కూరగాయలు కట్ చేసి ఇస్తాను. నువ్వు తాలింపు పెట్టి తర్వాత అన్నం వండు. గిన్నెలు కూడా నేను కడుగుతాను అంటూ కళ్యాణ్ పనిలోకి దిగాడు. భర్త సహాయం చేస్తుంటే గీత మనసు సంతోషించింది. కానీ అది చూసిన అనసూయమ్మకు ఒళ్ళు మండిపోయింది. వంటగదిలోకి ఉగ్రరూపంతో వచ్చి కేకలు వేసింది. ఏరా కళ్యాణ్, ఏంటిది? ఏమ్మా గీత, నీకు సిగ్గుగా లేదు? మొగుడితో గిన్నెలు కడిగిస్తావా? ఏరా కళ్యాణ్, ఏంటి ఆడంగి వెదవలాగా ఇంటి పనులు చేస్తున్నావు? నీకేమాత్రం సిగ్గులేదు? పెళ్ళానికి చాకరీ చేయడం ఏందిరా? మగాళ్ళు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేయడం మన ఇంటా వంట లేదు. ముందు బయటికి రా అని గట్టిగా అరిచింది. కళ్యాణ్ ఏదో చెప్పబోతుండగా గీత అతడిని ఆపి అత్తగారి వైపు తిరిగి ముక్కుసూటిగా అంది. అత్తయ్య, ఇందులో సిగ్గుపడటానికి ఏముంది? భార్యాభర్తలన్నాక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. నేను కూడా కళ్యాణ్ లాగే ఆఫీస్ ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను. నేను అలసిపోతుంటే నా భర్త నాకు తోడుగా నిలబడటంలో తప్పేముంది? అయినా మీ చేతులు కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, మీరు కూర్చొని ఆర్డర్లు వేసే బదులు కాస్త సహాయం చేయొచ్చుగా అని నిలదీసింది. అనసూయమ్మ ఆ మాటలకు షాక్ అయింది. ఇప్పటి వరకు పెద్ద కోడలు సరిత ఎప్పుడూ నోరెత్తి సమాధానం చెప్పలేదు. కానీ గీత ఇలా అడిగేసరికి ఆమెకు ఏం మాట్లాడాలో తెలియక హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న రఘురామయ్య దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఏమండి, చూసారా? మీ చిన్న కోడలు అప్పుడే నాతో ఎదురు తిరిగి మాట్లాడుతుంది. ఎంత పొగరో దానికి. రఘురామయ్య వచ్చి, ఏమ్మా గీత, పెద్దవాళ్లతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మీ అత్తగారు ఎంత బాధపడుతున్నారో చూసావా? చూడండి మామయ్య, నేను తప్పుగా మాట్లాడలేదు, నిజం చెప్పాను అని గీత మొహమాటం లేకుండా చెప్పేసింది. గీతతో వాదించలేక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. సరిత గదిలో మంచం మీద పడుకొని ఉంది. ప్రకాష్, రఘురామయ్య, అనసూయమ్మ, కళ్యాణ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. గీత వంట వడ్డించింది. కూర తిన్న రఘురామయ్య, ఏంటమ్మా గీత, కూరలో నూనె ఎక్కువైంది, అలాగే ఉప్పు కూడా తక్కువైంది. ఇలా వండితే ఎలా తినాలమ్మా అని అన్నాడు. అనసూయమ్మ వెంటనే అందుకుంది. నేను ముందే చెప్పాను కదా అండి, చదువుకున్నారనే పొగరే కానీ ఇంటి పనుల్లో మాత్రం సున్నా. సరిత ఎన్ని వంకలు పెట్టినా ఎంతో కొంత రుచిగా అయినా వండేది. ఈవిడ గారు చేసే వంటలు అస్సలు బాలేవు అంది అనసూయమ్మ దెప్పి పొడుస్తూ. గీతకు ఒళ్ళు మండింది. కానీ ఆమె గొడవ పడకుండా నేరుగా అత్తగారిని ఏమీ అనకుండా పక్కనే ఉన్న తన భర్త కళ్యాణ్ వైపు చూసి ఇండైరెక్ట్గా గట్టిగా అనడం మొదలుపెట్టింది. చూడు కళ్యాణ్, నాకు వంట ఇలా చేయడమే వచ్చు.
నేను ఎంత కష్టపడి చేసినా ఇక్కడ మెచ్చుకునే వాళ్ళెవ్వరూ లేరని నాకు అర్థమైంది. నేను వండిన వంట తినాలి అనుకునే వాళ్ళు తినొచ్చు, నచ్చని వాళ్ళు కావాలంటే వాళ్ళే సొంతంగా వెళ్ళి వండుకోవచ్చు. ఇక్కడ ఎవరు ఎవరికి జీతం లేని పనివాళ్ళు కాదు అంది గీత గంభీరంగా. ఆ మాటలకు కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అన్నం తిన్నాడు. కానీ అనసూయమ్మకు రఘురామయ్యకు ఆ మాటలు నేరుగా గుచ్చుకున్నాయి. ముఖ్యంగా అనసూయమ్మకు అది పెద్ద అవమానంగా అనిపించింది. నన్నే వండుకోమంటుంది చూసారా అండి, ఎంత పొగరు దీనికి. అనసూయమ్మ భోజనం గిన్నెను పక్కకు నెట్టేసి నేను తిననుగాక తినను అని అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయింది. రాత్రి కాగానే అనసూయమ్మ తన చిన్న కొడుకు కళ్యాణ్ను గదిలోకి పిలిచింది. పక్కనే ప్రకాష్ కూడా ఉన్నాడు. ఒరే కళ్యాణ్, మీ ఆవిడ నన్ను మీ నాన్నగారిని అంతంత మాటలు అంటుంటే, ఇండైరెక్ట్గా వండుకొని తినమంటుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా అలానే చూస్తూ ఉండిపోయావేంట్రా? నీకు నీ అమ్మ మీద ప్రేమ ఉందా లేదా అసలు? అప్పుడే పెళ్ళానికి దాసుడవైపోయావా అని నిలదీసింది. కళ్యాణ్ ప్రశాంతంగా తల్లి వైపు చూశాడు. అమ్మా, ఇన్నాళ్ళు వదిన ఒక్కతే వండి పెడుతూ ఉండింది. ఏ రోజైనా నువ్వు వదిన చేసిన వంట బాగుందని అన్నావా? ఆవిడ చేసే పనులకు ఏ రోజైనా మెచ్చుకున్నావా? ఎప్పుడూ దెప్పి పొడవటం తప్ప ఏనాడైనా ఆదరించావా? ఈరోజు నా భార్య ఉద్యోగం చేసుకుంటూ కష్టపడి పనులు చేస్తుంటే కూడా నీకు ఏమీ నచ్చడం లేదు. తప్పు వండేవాళ్లలో లేదమ్మా, చూసే నీ చూపులో ఉంది. తేడా ఎవరిలో ఉందో నువ్వే గమనించుకోమ్మా అని ఖరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కళ్యాణ్. అనసూయమ్మకు నోట మాట రాలేదు. ప్రకాష్ కూడా తమ్ముడి మాటలకు కాస్త ఆలోచనలో పడ్డాడు. కాసేపటికి గీత సరితకు భోజనం తీసుకొని సరిత ఉన్న గదిలోకి వెళ్ళింది. డైనింగ్ హాల్లో జరిగినదంతా సరిత వింటూనే ఉంది. సరిత మెల్లగా గీతను దగ్గరికి పిలిచింది. గీత, ఇటురా అని అంది సరిత. ఏంటక్క? గీత, పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదమ్మా. అత్తయ్య గారు ఏమైనా అంటే నువ్వు తిరిగి అలా అనడం పద్ధతి కాదు. ఇంకో 4 రోజులు ఓపిక పట్టు. నేను నా కాలు బాగవ్వగానే మళ్ళీ నేనే పనులన్నీ చేస్తాను. నీకెందుకు గీత ఈ గోల? అనవసరంగా ఇంట్లో ప్రశాంతత పాడవుతుంది అని సరిత సాంతనంగా మందలించింది. గీతకు విసుగు, ఉక్రోషం ఒక్కసారి వచ్చాయి. ఎన్ని రోజులక్క ఈ చాకిరి? నువ్వు 5 ఏళ్లుగా భరిస్తున్నావు. ఏం సాధించావు? ఒక్క మెప్పు ఉందా? ఒక మెహర్బానీ ఉందా? కనీసం ఇవాళ వంట బాగుందని కానీ, నా కోడలు నన్ను మంచిగా చూసుకుంటుందని కానీ అత్తయ్య గారు ఏనాడన్నా అన్నదా? నిన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదా ఆవిడ? నీకు వాళ్ళ మీద అసలు కోపం ఎందుకు రాదక్క? ఎలా అంత మౌనంగా ఉంటావు అని ఆవేదనతో అడిగింది. సరిత గీత వైపు చూసి కళ్ళల్లో నీళ్లతో ఇలా అంది. గీత, నేను నిజంగా కోపం తెచ్చుకుంటే ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేను. వీళ్లకు ఒకరికి ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉండడం తప్ప మెచ్చుకోవడం రాదు. ఎన్ని చేసినా వీళ్లకు తృప్తి ఉండదు. అది వాళ్ళ నైజం. అందుకే నేను ఇంట్లో చేసే పనిని ప్రేమతో చేయడం లేదు గీత. కేవలం ఒక బాధ్యత అనుకొని చేస్తున్నాను. నా కూతురి కోసం, నా సంసారం కోసం చేస్తున్నాను. నువ్వు కొత్తగా వచ్చావు. నీకు ఉద్యోగం పాడు చేసుకొని ఈ గొడవలు పడ్డం ఎందుకు అని అంది. లేదక్క, బాధ్యత అనేది అందరికీ సమానంగా ఉండాలి. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ ఇంట్లో మార్పు రావాలి. అది నేను తెస్తాను అని గీత గట్టిగా నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఉదయం అనసూయమ్మ మళ్ళీ తన నోటి దురుసును ప్రదర్శించింది. గీత టిఫిన్ చేస్తుండగా వంటగదిలోకి వచ్చి, ఏమ్మా గీత, నీకు వంట చేయడం సరిగ్గా రాకపోతే మంచం మీద ఉంది కదా నీ తోడికోడలు, తనని అడిగి తెలుసుకోవచ్చు కదా. లేదంటే మీ అమ్మకైనా ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా అని అంది వ్యంగ్యంగా. గీత స్టవ్ ఆపేసి అత్తగారి వైపు తిరిగి నవ్వింది. ఏమని నేర్చుకోమంటారు అత్తయ్య గారు? అక్క చేసే వంటలు కూడా మీకు బావగారికి ఏమాత్రం నచ్చట్లేదు కదా. రోజుకో వంక పెడుతూనే ఉంటారు. మరి ఆవిడ చేతి వంటలే మీకు నచ్చనప్పుడు మళ్ళీ నేను ఆవిడ దగ్గర వెళ్ళి ఏం నేర్చుకోమంటారు? వాళ్ళ దగ్గర నేర్చుకొని వండినా ఎలాగో మీకు నేను చేసి పెట్టేది మళ్ళీ నచ్చదు కదా అని రివర్సులో గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆ మాటతో అనసూయమ్మ ముఖం మాడిపోయింది. అలా 4 రోజులు గడిచాయి. ఇలా కాదని చెప్పి గీత ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ రోజు సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని ఉండగా గీత ఇలా అంది. మామగారు, అత్తయ్య గారు, నాకు ఆఫీస్ పని ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కళ్యాణ్ కూడా బిజీగా ఉంటున్నాడు.
అక్క బెడ్ రెస్ట్లో ఉంది కాబట్టి నేను ఇంటి పనులకు ఒక పని మనిషిని, వంట పనులకు ఒక వంట మనిషిని ఏర్పాటు చేశాను. రేపటి నుండి వాళ్ళే వస్తారు అని అంది. రఘురామయ్య షాక్ అయ్యాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వంట మనిషా? మన ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు బయట వాళ్ళు వండింది లేదమ్మా. అయినా అనవసరపు ఖర్చు ఎందుకమ్మా? అని అన్నాడు. ఖర్చు గురించి మీరు ఆలోచించకండి మామయ్య గారు. ఆ జీతం నేనే ఇచ్చుకుంటాను. అన్నింటికంటే నాకు ప్రశాంతత ముఖ్యం అని గీత తేల్చి చెప్పేసింది. మరుసటి రోజు ఉదయం నుండి పని మనిషి, వంట మనిషి వచ్చారు. పని మనిషి వచ్చి ఉదయాన్నే ఇల్లంతా ఊడ్చి గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయింది. వంట మనిషి కూడా ఉదయం 7 గంటలకే వచ్చి పొద్దున టిఫిన్, మధ్యాహ్నంకి భోజనం మరియు రాత్రికి కావలసిన చపాతీలు కూడా ఉదయాన్నే ఒకేసారి చేసి హాట్ బాక్స్లో పెట్టి వెళ్ళిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చున్నారు. వంట మనిషి చేసిన కూరలు తింటుంటే అందరి ముఖాలు మాడిపోయాయి. ఆ కూరల్లో రుచి లేదు, శుభ్రత లేదు, ఏదో హోటల్ వంటలా ఉంది. రాత్రి అయ్యేసరికి ఉదయం చేసి పెట్టిన చపాతీలు గట్టిగా ఎండిపోయి అప్పడాల్లా తయారయ్యాయి. వాటిని నమలడానికి రఘురామయ్య, అనసూయమ్మలు పడిన ఇబ్బంది అంతా ఇంత కాదు. ఏంటనసూయ, ఈ చపాతీలు అస్సలు నమ్మలేకపోతున్నాను. కూర కూడా చల్లగా నీళ్ళగా ఉంది. ఈ వంట మనిషి అస్సలు సరిగ్గా చేయడం లేదు అని రఘురామయ్య గొణిగాడు. అనసూయమ్మ కూడా చపాతీ ముక్కను తుంచడానికే కష్టపడుతూ, అవునండి, వంట అస్సలు బాలేదు. సరిత ఇన్నాళ్ళు మనకు వేడివేడిగా చేసి పెట్టేది, ఇది అస్సలు అరగడం లేదు అని అంది. అప్పుడు గీత మెల్లగా హాల్లోకి వచ్చి, ఏంటత్తయ్య వంట బాలేదా? మరి ఆమెకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నాను. సరితక్క రోజు ఉచితంగా ఎంతో రుచిగా వండి పెడుతుంటే మీరు తనని ఏనాడు మెచ్చుకోలేదు, వంకలు పెట్టారు. ఇప్పుడు ఈ వంట మనిషి రోజుకు 100 వంకలు పెట్టేలా వండినా మీరు ఆమెను ఒక్క మాట కూడా అనలేరు. ఎందుకంటే మళ్ళీ ఆమె తిరిగి పనికి రానంటుంది కదా. ఇంట్లో రోజంతా కష్టపడే సరితక్క విలువ మీకు ఇప్పుడైనా తెలిసొచ్చిందా అని నిలదీసింది. గీత అన్న మాటలకు ప్రకాష్ తలదించుకున్నాడు. అనసూయమ్మకు అప్పుడు అర్థమైంది. తాము ఎన్ని మాటలంటున్నా సరిత ఏ రోజు వాళ్లను విసుక్కోలేదు. ఎంతో ఓపిగ్గా వేడివేడిగా వండి వడ్డించింది. ఆ కోడలి విలువ ఈ ఎండిపోయిన చపాతీలు తింటుంటే తెలిసొచ్చింది. రాత్రి ప్రకాష్ సరిత గదిలోకి వెళ్ళాడు. సరిత మంచం మీద కూర్చొని ఉంది. ప్రకాష్ సరిత పక్కన కూర్చొని ఆమె చేతులు పట్టుకున్నాడు. సరిత, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు అమ్మ మాటలు విని నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు ఈ ఇంటి కోసం ఎంత కష్టపడ్డావో నాకిప్పుడు అర్థమైంది. గీత మా కళ్ళు తెరిపించింది. నువ్వు త్వరగా కోలుకోవాలి సరిత అని ప్రకాష్ కళ్ళల్లో నీళ్లతో అన్నాడు. భర్త నోటి వెంబడి ఆ మాటలు వినేసరికి సరిత కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మీకు నా బాధ అర్థమైతే చాలండి అని అంది. మరుసటి రోజు ఉదయం అనసూయమ్మ వంటగదిలోకి వెళ్ళింది. గీత కాఫీ పెడుతూ ఉంది. అనసూయమ్మ మెల్లగా గీత దగ్గరకు వెళ్ళింది. అమ్మా గీత, నిన్న నువ్వు అన్న మాటలు నిజమేనమ్మా. నా నోటి దురుసు వల్ల నేను మంచి కోడల్ని బాధ పెట్టాను. సరిత విలువ నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇక నుండి నేను మారుతాను. ఈ రోజు నుండి వంట మనిషిని వద్దు అనుకుందాం. సరిత కోలుకునే వరకు నేను నువ్వు కలిసి వంట చేద్దాం అని అంది అనసూయమ్మ పశ్చాత్తాపంతో. గీత నవ్వి, అలాగే అత్తయ్య, తప్పు తెలుసుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది అంటూ అత్తగారికి కాఫీ కప్పు అందించింది. ఈసారి అనసూయమ్మ కాఫీ తాగి, కాఫీ చాలా బాగుంది గీత అని మనస్ఫూర్తిగా మెచ్చుకుంది. నిదానంగా ఆ ఇంట్లో అందరూ మారారు. సరిత 2 నెలల తర్వాత కోలుకొని నడుస్తున్నప్పుడు ఇల్లంతా ఒక కొత్త వెలుగుతో, నవ్వులతో నిండిపోయింది. గీత తెచ్చిన మార్పు ఆ సంసారాన్ని ఎంతో సంతోషకరంగా మార్చింది. ఇంట్లో ఉండే ఇల్లాలు చేసే సేవలను తక్కువగా అంచనా వేయకూడదు. మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ కించపరచకూడదు. భార్యాభర్తలిద్దరూ సమానంగా బాధ్యతలు పంచుకున్నప్పుడే ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.